షలోం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనములు. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 8 వర్సెస్ 2 and 3. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. A man with leprosy came and knelt before him and said, Lord, if you are willing, you can make me clean. Jesus reached out his hand and touched the man. I am willing, he said, be clean. Immediately he was cleansed of his leprosy. పూర్వపు దినాలలో ఎవరైనా కుష్ఠరోగులుగా ఉంటే వారు ఆ వ్యాధి నుండి స్వస్థపరచబడేంత వరకు ఊరికి వెలుపల అంటరాని వారుగా జీవించాల్సిందే. అంటే ఐసోలేట్ అవటం అన్నమాట. అలాంటి వ్యక్తి యేసయ్య వద్దకు వచ్చి నన్ను శుద్ధినిగా చేయగలవు అని విశ్వాసాన్ని కనపరిచాడు. ఇతని పరిస్థితి చూసిన వారెవరైనా దూరంగా తొలగిపో అని చెప్పేవారు. బట్ జీసస్ మూవ్డ్ టువర్డ్ హిమ్ విత్ కంపాషన్. అతనిపై చెయ్యి చాపి శుద్ధీకరించారు. మనము కూడా కొన్నిసార్లు తోటి వారి చేత ఆయా సందర్భాల్లో అంటరాని వారుగా ఎంచబడతాం. మన గతం, తప్పిదాలు, పొరపాట్లు ఇలా వేటిని బట్టైనా కానీ యేసయ్య వద్దకు వస్తే ఏమాత్రం త్రోసివేయక చెరదీసి ఆదరిస్తారు, ఆ కుష్ఠరోగిని ఆదరించిన రీతిగా. దేవుని సన్నిధిని మోకరిల్లి మన ప్రతి పరిస్థితిని ఆయనకు కనుపరుచుకుందాం. లెట్ us ఆస్క్ ఫర్ హీలింగ్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, క్రీస్తు రక్తమును బట్టి మా హృదయములను శుద్ధీకరించి మా గాయములను కట్టి నూతనపరిచినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.